ప్రార్థన చేయటం ఏమైనా తప్ప? తప్పు కాదు. ఉపవాసం ఉండటం ఏమైనా తప్ప? ఉపవాసానికి నేను వ్యతిరేకను కాదు. మళ్ళీ ఇలా చెప్పారేటని చెప్పి తర్వాత మీరు ఇబ్బంది పడవద్దు. ప్రార్థనకు నేను వ్యతిరేకం కాదు, కానీ పాయింట్ మిస్ అవ్వద్దు. దేవుడు ఆదేశించినటువంటి ఒక సంగతిని ఆచారం కింద అనుసరించడమే తప్పు అని వాక్యం బోధిస్తూ ఉంది. యేసు ప్రభు వారు అనుసరించారు కాబట్టి మనం అనుసరించడం తప్పు కాదండి అని అంటున్నాడు ఆయన. ఓకే, యేసు ప్రభు వారు ఎప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన అంటే బాప్తిసం పొందినప్పుడు, సిలువ మీద చనిపోవడానికి ముందు కాదు. ఏమండి, బాప్తిసం పొందిన వెంటనే ఒకసారి ఏ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. 3వ అధ్యాయం 16వ వచనము. యేసు బాప్తిసము పొందిన వెంటనే నేలల నుండి ఒట్టికి వచ్చాను అనేటువంటి మాట మనం చదువుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు రావటం మనకు తెలుసు. తర్వాత దాని కంటిన్యూషన్ 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనెను. అప్పుడు యేసు, అప్పుడంటే ఎప్పుడండి? బాప్తిసం పొందినప్పుడు. యేసు ప్రభువారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారట? 40 దినములు రాత్రులు పగలు ఉపవాసం ఉన్నారు ఆయన. చనిపోవడానికి ముందా? సేవ ప్రారంభించడానికి ముందా? బాప్తిసం పొందిన వెంటనే, బాప్తిసం పొందిన తర్వాత శ్రమ దినాలు పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుకి అప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఈ శ్రమ దినాలు అయిపోయిన వెంటనే ఏమొస్తుందండి? గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే అయిపోయిన 3వ రోజుకి ఏమొస్తుందండి? ఈస్టర్. అంటే ఇప్పుడు చనిపోవడానికి ముందు శ్రమ దినాలు పాటిస్తూ ఉన్నారు వీళ్ళు, కానీ ప్రభు పాటించింది ఎప్పుడు? బాప్తిసం పొందిన వెంటనే.